హాయ్ ఎవ్రీవన్. ఒక పురాతనమైన అంటే 4వ-5వ శతాబ్దంలో నిర్మించిన ఒక హిస్టారికల్ ప్లేస్ దగ్గర ఉన్నాం. ఇది ఉండవల్లి కేవ్స్ అన్నమాట. ఈ యొక్క హిస్టారికల్ ప్లేస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి, వీడియో ఎండ్ వరకు చూడండి. ఇది ఎంట్రన్స్, మొత్తం చూస్తున్నారు కదా, గ్రీనరీతో చాలా బాగుంది. అండ్ ఇక్కడ టికెట్ కూడా ఉంటుంది. ఇండియన్ సిటిజన్స్కి 25 రూపీస్ అండ్ ఫారినర్స్కి 300 రూపీస్. ఇంకా టికెట్ తీసుకొని మనం పైకి వెళ్దాం. అండ్ ఈ ప్లేస్కి మీరు ఎలా వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా ఊబర్ అయినా ర్యాపిడో అయినా బుక్ చేసుకొని వెళ్ళాలి. ఎలాంటి వెహికల్ ఫెసిలిటీస్ పెద్దగా లేవు. ఉండవల్లి సెంటర్ దగ్గర దిగిపోయి అక్కడి నుంచి మీరు బుక్ చేసుకోవచ్చు. అక్కడి వరకు అయితే ఆటోస్ అయినా బస్సెస్ అయినా ఉంటుంది. ఇక్కడ రివర్లా కనిపిస్తుంది కదా, ఇది కృష్ణా రివర్ అంట. ఇది విజయవాడ దగ్గరలో కృష్ణా రివర్ పక్కనే ఉంటుంది ఉండవల్లి కేవ్స్. 4వ నుంచి 5వ శతాబ్దం మధ్యలో విష్ణుకుండిన కింగ్స్ టైంలో ఇది కన్స్ట్రక్ట్ చేశారు. అసలు ఇది ఒక ప్రత్యేకత ఏంటి అంటే ఒక సింగిల్ రాక్తోనే మొత్తం చెక్కుకుంటూ నిర్మించారంట. ఆ టైంలోని ఎలాంటి ఎక్విప్మెంట్స్ లేకుండా అసలు ఎంత బాగా నిర్మించారో లోపలికి వెళ్ళి చూద్దాం. చూస్తున్నారు కదా, మొత్తం గృహాలతోని కంప్లీట్గా బ్యాట్స్ ఉన్నాయి. అండ్ నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఇది కంప్లీట్గా 4 ఫ్లోర్స్ ఉంటుంది. మనకి 3 ఫ్లోర్స్ వరకు పర్మిషన్ ఉంది, పైన ఫ్లోర్ రిస్ట్రిక్ట్ చేశారు, మేబీ ఎందుకో తెలీదు. అండ్ ఇప్పుడు మనం చూసింది కింద ఫ్లోర్ అనమాట. ఇంకా పైకి వెళ్ళి చూస్తే ఇలాగ కొన్ని రూమ్స్కి లాక్ వేసి ఉంది. ఈ రూమ్స్లో ఏమైనా ఉందా అని చూస్తే ఏం లేదు. అండ్ దీని లోపల ఏమి ఉన్నాయి అని అంటే చాలా అద్భుతంగా చెక్కిన శిల్పాలు అండ్ మంచి ఆర్కిటెక్చర్ ఉంది. ఎవ్రీ ఫ్లోర్కి డిఫరెంట్ ఇలాంటి శిల్పాలు ఉంటాయి. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి ఒకప్పుడు జైన్స్ వాళ్ళు మెడిటేషన్ కింద, అదే జైన్స్ మాంగ్స్ ఉంటారు కదా, వాళ్ళు మెడిటేషన్ కింద యూజ్ చేశారు. ఆ తర్వాత బుద్ధిస్ట్ వాళ్ళు కూడా యూజ్ చేశారు అని చెప్తున్నారు. ఆ తర్వాత ఇది ఒక హిందూ టెంపుల్ కింద కన్వర్ట్ అయింది అంట. సో ఇక్కడ అంతా కూడా అందుకే మనం మిక్స్డ్ కల్చర్ చూడొచ్చు అనమాట, మిక్స్డ్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. అండ్ ప్రతి దానికి చూడండి ఎంత బాగా చెక్కారో, ఎలాంటి ఎక్విప్మెంట్స్ లేకుండా కూడా. అండ్ ఆల్మోస్ట్ పైన రూఫ్ అంతా కూడా కొంచెం ఇది అయిపోయింది. అండ్ అక్కడి నుంచి వ్యూ చూసుకుంటే కృష్ణా రివర్ మీకు కనిపిస్తూ ఉంటుంది. కంప్లీట్గా మౌంటైన్స్ అండ్ ఈ గ్రీనరీతో చాలా బాగుంది. అండ్ ఇక్కడ కోతి చూస్తున్నారా ఎలా చూస్తుందో. ఇప్పుడు మనం చూసిందంతా ఫస్ట్ ఫ్లోర్. ఇప్పుడు ఈ స్టెప్స్ త్రూ మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఈ సెకండ్ ఫ్లోర్లో ఒక ప్రత్యేకత ఉంది. అది ఏంటి అని అంటే 5 మీటర్స్ లాంగ్ ఉన్న అనంత పద్మనాభ స్వామి వారి విగ్రహం ఉంటుంది. అది ఒక సింగిల్ స్టోన్తోనే చెక్కారు. అసలు మీరు చూస్తే చాలా బాగుంటుంది అసలు. సో ఇక్కడంతా కూడా రామాయణం గురించి మన ఒక ఆ స్కల్ప్చర్స్, ఆ ఒక మొత్తం అన్ని శిల్పాలు డిఫరెంట్ గాడ్స్వి ఇవన్నీ కూడా చెక్కి ఉన్నాయి. సో ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా అనంత పద్మనాభ స్వామి వారి అది ఐడల్ ఉంటుంది అని చెప్పేసి, ఈ ఒక గేట్ లాగా పెట్టారు కదా, దీనికి అవతల సైడ్ ఉంటుంది, ఇదే అన్నమాట. చూడండి 5 మీటర్స్ లాంగ్ ఒక సింగిల్ స్టోన్తో చెక్కారు. ఎంత అద్భుతంగా నిర్మించారో కదా, ఒక సింగిల్ స్టోన్తో ఈ 5 మీటర్స్ ఐడల్ అనేది చాలా బాగా చెక్కారు. అలాగే ఈ ముందు ఉన్న ఈ విగ్రహాలు కూడా చాలా బాగా అనిపించాయి నాకైతే. ఇంకా ఫ్లోర్ కూడా మొత్తం గుంతలు పడిపోతుంది. అండ్ ఇంకా కిందకి వెళ్ళిపోదాం పైకి. ఇక్కడ వరకే మనకి ఎలా ఉంది, ఇంకా పైకి రిస్ట్రిక్ట్ చేసేసారు. అండ్ ఎలాంటి ఎక్విప్మెంట్స్ లేకుండా అసలు ఆ టైంలో ఎలా నిర్మించారో ఏంటో ఇంత అద్భుతంగా, అది కూడా ఒక సింగిల్ రాక్ని ఈ 4 ఫ్లోర్స్ కింద అసలు ఎలా నిర్మించారో చాలా గ్రేట్ అనమాట. అండ్ అలాగే ఇక్కడ మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ చదవాలి అనుకుంటే ఇక్కడ స్కాన్ చేస్తే దీని గురించి ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. అండ్ ఈ స్పాట్ అయితే చాలా మన యొక్క ఇండియన్ కల్చర్, మన యొక్క ఆర్కిటెక్చర్కి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. మీరు ఎప్పుడైనా విజయవాడ వస్తే ఖచ్చితంగా ఈ ప్లేస్ విజిట్ చేయండి. అలాగే మీకు కనుక నా వీడియో నచ్చినట్టు అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.